వారి హృదయంలో ఉంచిన ఆసక్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాము. వారు చేయించిన పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. మాతో గడిపే సమయం దేవా ఎంతో లాభదాయకంగా చేసి పెట్టమని వేడుకుంటున్నాము. దేవా ముఖ్యంగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ నైపుణ్యంగా హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే దేవా సింహాసనాసనుడు వెళ్ళి నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. ఎందుకంటే మీ స్వరం బలమైనది, మీ స్వరం ప్రభావం కలిగినది ప్రభావం. మా ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలులను సైతము విభజించే శక్తి కలిగినది ప్రభా. కనకడబడి శక్తి కలిగిన మీ మాటను ప్రభా మాకు వినిపింపచేసి మా ప్రాణాలను దెబ్బరిగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీరే తోడైనండి ప్రభా. ఇప్పుడు వచ్చిన దేవా వీళ్ళందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే రాలేకపోతున్నారో వారి ఆశీర్వాద భాగంలో వారిని అనుగ్రహించండి. బాధలను బట్టి తిరిగి వెళ్ళిన వారు కూడా దైవ సన్నిధిని తోడుగా వచ్చి సురక్షితంగా వారి గృహాలు చేర్చమని వేడుకుంటున్నాం. దేవా మీ సన్నిధిలో కూర్చుంటున్న మేము మా యొక్క దృష్టి, మా మనస్సు మీపై పెట్టిన వారిని దేవా ఏకాగ్రతతో, యొక్క హృదయంతో, యొక్క మనసులో మీ సన్నిధిలో గడుపులో మాకు ఏ సహాయం చేయవలసిందో వేడుకుంటూ మీ దోషాన్ని మరియు సారి చూసి చాటు మరుగుపరుచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతంగా హెచ్చింపబడిన అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి కర్మాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాఠశాల 651 పాఠశాల 651 జీవితంలో ఎంతైనా మంచి
స్తుతించు తన సత్యం వల్లే నాలుగు 403 కొత్త పుస్తకాలు 476
ఏంటంటే దేవ ఈ మధ్యాహ్న సమయంలో శ్రీలంగా గురించి ఈ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయం కూడా మీకు ఎంతో ఉండాలండి దేవారి సమయంలో మీ రాష్ట్రాలు చేయాలండి ఈ వాక్యం మాకు బోధించవలసిందిగా ప్రకటించినందుకు దేవా మాకు విని చెరువు గ్రహించే హృదయం దయచేయవలసిందిగా ప్రకటించినందుకు దేవా ఈ వాక్యం అయితే మీ రాష్ట్రాల నోట్లో ఉంచారో అది మా అందరికీ మాట్లాడగలతో మా జీవితంలో మేము ఉన్న పరిస్థితుల్లో రండి అది మమ్మల్ని కోరుకోవాలి మమ్మల్ని జీవింప చేయగలుగుతాం మీరే సహాయం చేయమని కోరుకుంటూ చిన్న ప్రార్థనలో ఇస్తున్నాము అడుగు పెట్టడం ప్రార్థించుకుంటున్నాను తండ్రి. See, I want to compliment you all because you all sang very well. Like one voice laga. మీరు అందరూ బాగా పాడతారు. మీరందరూ చాలా బాగా మాట్లాడారు. In between, I will talk in Telugu, broken Telugu, because I love Telugu. కొంచెం తెలుగు వచ్చు, సో మధ్య మధ్యలో నేను తెలుగులో చెప్తూ ఉంటాను. Before we start the message, I want to have some quiz. మనం మెసేజ్ ప్రారంభించుకోక ముందు ఒక చిన్న క్విజ్ ఆడతాం. Okay, let me tell the name of the birds as well as animals. You should tell the related person. Okay? నేను జంతువు పేరు కానీ పక్షి పేరు కానీ చెప్పినప్పుడు దానికి సంబంధించిన బైబిల్ నుంచి సంబంధించిన వ్యక్తి పేరు మీరు చెప్పాలి. ఈజీగా సులభంగా ఉంటుంది. లయన్ ఎవరు సింహం జీసస్ Samson, a male person. Lion, Daniel is very good. Daniel is the correct thing I do. But you can tell Judah, Singham, Frog. Very good. Locust. Milton. John the Baptist is beautiful. Very good. Crow. Kaki. Serpent. Okay. Donkey. Garida. Very good. Okay. Foxes. Nakali. Beautiful. Like how you are singing well, you know. You are answering. In many places they will be blinking very easy, but they will be blinking. Okay, God bless you all. Bear. Elephant. Elephant. Okay. Yeah, Elisha as well as another వ్యక్తి ఏ చంపేశాను David. Really good, David. Okay. Beautiful. Answers? Garida. Samson. Answers. Answers plural. Sound. Yeah, that's beautiful. Okay. Ram. Abraham. Super. Cows. Sorry? Joseph Green. Joseph Green, very good. Joseph and Pharaoh, both names. Okay. Golden cow.
Very good. Okay, very nice. Prawns. Couple. Very good. Yeah. Good. Noses. Deer. Chinka. That is little difficult. Salt. No, deer. It is coming in the Jacob was blessing. Jacob was blessing his children. తన కుమారుని ఆశీర్వదించినప్పుడు కుమారుని ఇట్లా ఆశీర్వదిస్తాడు చింతని సంబోధించి. Okay. She told her, super. This is everywhere I have to tell. This is something at which she listening. Naphtali. Naphtali is Penman. Ante it's female name. Okay. Then camel. Camel. Rebecca. Sheep. Sheep. David. Very good. Horses. Horses. And horses like what to say? Akini. Gurral. Elisha. Very good. Yesterday is telling very correctly. Gurral. And pigs. Pigs. Cardigans. Yeah. Very good. Not even one answer you're breaking. Okay. Big fish. Okay. Dove. Dove. Noah. Yeah. Noah and Jesus Christ. Very good. This I will show the picture and you have to tell the you show. You have to first పిక్చర్ చూపిస్తాను మీరు దాన్ని చూసి చెప్పాలి. all ladies and sisters. Camel. Camel. Every related person. Camel. గట్టి చెప్పండి. Rebecca. Beautiful. Then this is nurse. నర్స్. Very good. Very good. And this is college. Lower Valia. Freedom. Esther. Deborah స్టోరీలో ఉంటారు. ఇది కుండ, నీటి కుండ. Very good. Not female means స్త్రీ పేరు చెప్పండి. ఎలుగు అంటే ఏముక చూస్తే నీకు ఏ singing, I mean, singing very well, but somehow I am missing Brother Jonathan. He would have been very happy if I encouraged you. See, we are all missing him. Okay. చాలా బాగా పాటలు పాడారు. అయితే నేను బ్రదర్ జానథన్ మాటని చాలా మిస్ అవుతున్నాను. Suppose if he is here now, he will be very happy about you all. ఆయన ఇక్కడ ఉంటే చాలా సంతోషించేవారు మిమ్మల్ని చూసి. మీరు ఎంత చక్కగా పాడుతున్నారో, ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నారో చూసి ఆయన చాలా సంతోషపడేటట్లు. ఇంకొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఫస్ట్ది పొలం, తేనె,
Okay. This one, alabaster. Perfume. Okay. Then 8 days. Yes. Everything's over on this one. This is also same. Anjuram. Maybe that same. This one. Deepam everybody. దీపంకి సంబంధించిన స్త్రీ పేరు చెప్పండి. స్త్రీ పేరు కానీ పైతోని స్త్రీతోని కంపేర్ చేయడానికి Very good. ఇది 10th ఒక Okay. ముఖ్యం ముఖ్యం Okay. God bless you all. Okay. I actually prepared a Tamil message for Deborah. Since I switch off to English, this also will be useful for you. So, నేను అసలుగా డెబోరా కోసం తమిళ్లో చెప్తాననుకున్నాను కానీ ఇది కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. Isaiah, యెషయా గ్రంథం let me pray. Andare mere colpetelo nelle veri andare andare nei pesi non intendo andare questo se non Isaiah 43:19. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మనుషులు నేను దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవలు చేస్తున్నాను, ఎడారిలో నదులు పాలు చేస్తున్నాను. See, he's the God who will do a new thing. That is, he will bring forth I will make a way in the wilderness, rivers in the desert. ఇదిగో నేను అరణ్యంలో త్రోవలు చేస్తున్నాను, ఎడారిలో నదులు పాలు చేస్తున్నాను. And see, sometimes our life will be routine like a wilderness. కొన్నిసార్లు మన జీవితం అరణ్యం లాగా అనిపిస్తుంది. No hope at all. నిరీక్షణ లేనటువంటి జీవితం కనిపిస్తాను. Sometimes we are undergoing this type of situation. కొన్నిసార్లు మనందరం జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటాం. Desert life experience. ఎడారి అనుభవం. That means no hope at all, as well as no interest at all. It will be very dry in that space. Okay. నిరీక్షణ లేనటువంటి జీవితము, అసలు ఏమి చేయలేని పరిస్థితి కూడా ఉంటాం కొన్నిసార్లు. Suppose if you lose your dear ones, your future, everything will be like wilderness. What to do and what not to do. Everything, we are undergoing that problem. Because as you know, we lost our dear brother, Jonathan. మన దగ్గరగా ఉన్న మనిషిని మన జీవితంలో కోల్పోయినప్పుడు మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియకుండా అంతా అంధకారంగా మనకు కనిపించేటట్టుగా ఉంటుంది. ఈ సమయంలో కూడా మనందరం అది అనుభవిస్తున్నాం. Who can say this? Verse 17 in Greek, please. 17వ వచనం Isaiah 43:17. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 17వ వచనం 16 నుంచి కలిసింది.
సముద్రంలో త్రోవ కలుగు చేయవాడు, నడిగల జలములలో మార్గము కలుగు చేయవాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడు నాకు యెహోవా ఇలా సెలవించుచున్నాడు. యెహోవా. See, God is telling this verse, I will make a way in the wilderness and rivers in the desert. యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పాలు చేయుచున్నాను. See, we all are undergoing some sort of problem, maybe financial difficulty, maybe to bring up children. All problems will be there like a desert. మనందరం జీవితంలో ఏదో ఒక పరిస్థితి ఉందా వెళ్తున్నాం. అది మనిషిని కోల్పోవడమే కాదు, కానీ ఫైనాన్సెస్ లో మన ఆర్థిక పరిస్థితులే కావచ్చు, మన పిల్లల్ని పెద్దలు చేసే పరిస్థితే కావచ్చు, ప్రతి ఒక్కరం ఏదో ఒక పరిస్థితిని అనుభవిస్తున్నాం. అప్పుడు that time God is telling to us, I will make a new way in the desert. I will make a way in the wilderness and rivers in the desert. ఆ పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు మనకి, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పాలు చేస్తున్నాను. See, in John 2 also, there was a lack in the wedding of Cana wedding. యోహాను 2వ అధ్యాయంలోని కానా వివాహంలోని ఒక లేమిని మనం చూస్తాం. So everybody knows, that's why I am telling you can read it, otherwise I will go on. మనందరికీ తెలిసిన వాక్య భాగమే అది. యోహాను 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షరసం లేదు అంటే there is no wine in the marriage case. So that is the big question mark, like a desert only. Okay, because food is the main thing in the marriage function, isn't it? ఏ వివాహంలోనైనా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ వచ్చినప్పుడు ఆహారం కోసం మాట్లాడుకుంటారు. ఆహారం బాగాలేదు అంటే దానికోసం అందరూ మాట్లాడుకునే వాళ్ళుగా ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్న లేమి చాలా గొప్పది. Then what happened? That time Jesus and his disciples were invited. That is the main thing. ఆ సమయంలో ఆ వివాహానికి యేసును అతని శిష్యులను ఆహ్వానించబడ్డారు. They didn't solve the problem by themselves. వారి తోచిన విధానంలోని వాళ్ళు ఆ లేమిని తీర్చలేదు. So in our lives also, many times we are facing this problem. There is nothing, no husband or no father or something, no finance, no children, and some issues are there. But you should bring it to the knowledge of Jesus Christ. మన జీవితంలో కూడా మనం ఇట్లాంటి లేమి అనే పరిస్థితి గుండా వెళ్తాం. నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, నాకు తండ్రి లేడు, నాకు ఆర్థిక సహాయం లేదు అని చాలా సార్లు మనం లేమి గుండా వెళ్తాం. అయితే ఆ సమయంలో మనము అది దేవుని పాదాల దగ్గరికి తీసుకురావాల్సిన వారమై ఉంటాం. Sickness also. Yesterday I met one sister and her husband was very sick. Cancer. At that she told her, my heart was broken. See, that kind of situation, how they are facing, not only should solve their problems. మనకు కొన్నిసార్లు ఆరోగ్యం కూడా ఉండదు. నేను ఒక స్త్రీని కలిశాను. ఆ సిస్టర్ చాలా బాధలో ఉన్నది. తన భర్తకి
ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ అని చెప్పేది అది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. Really, I felt very sad. I was really, this girl, no, her daughter, she was like so sweet. I was going and hugging her. And at the time, I don't know all these things. When she said it, it was a shock to me. ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉంది. ఆమె నేను ముద్దాడుతున్న సమయంలోని వాళ్ళ తల్లి వచ్చి నాకు ఈ విషయం చెప్పింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. So, dear sisters, whatever may be your problem, nobody knows but our Lord Jesus Christ knows our every problem and every stress and every feelings he only knows. ఈ లోకంలో మనకి తోడుగా ఎవరు లేకపోవచ్చు, కానీ మన తండ్రి అయిన దేవుడికి మనం వెళ్ళే ప్రతి ఒక్క పరిస్థితి ఆయన ఎదిగి ఉంటున్నాడు. మనకున్న లేని పరిస్థితులు కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. We cannot go and tell to everybody our problems. మనం అందరికీ వెళ్ళి మనకున్న పరిస్థితులకు బట్టి చెప్పుకోలేము. But we have a person and we have a place to share everything. కానీ మనకు ఒక మనుషుడు ఉన్నాడు, ఒక స్థలం ఉన్నది, అక్కడికి మనం ఎప్పుడైనా వెళ్ళగలం. That is our Lord Jesus Christ and His speech. You can pour anything, all problems, you can just pour into His speech. అది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ స్థలం ఏంటంటే ఆయన పాదాలు. So, dear sisters, whatever may be your problem in future or now, when you are facing, which you cannot share with anybody, you can share it with the Lord. And when you pray secretly, God will answer outwardly. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఎలాంటి పరిస్థితి అయినా, ఏదైనా లేమి ఉన్నప్పుడైనా, ఆరోగ్యంలో బాగాలేకున్నా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల యొద్దకి ఏ సమయంలోనైనా పరిగెత్తవచ్చు. మీ బాధలన్నీ ఆయన పాదాల దగ్గర, మీరు ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఆయన పాదాల దగ్గర మీరు ఏడ్చుకొని చెప్పవచ్చు. Major problem in that wedding place, she informed Lord Jesus Christ. That's all. ఇంత గొప్ప లేని ఆ వివాహంలో యేసుక్రీస్తు యొక్క తల్లి గొప్ప పనిని చేయలేదు. ఊరికనే వెళ్ళి తన కుమారుడితో చెప్పింది. Then Lord Jesus Christ, He will make something out of nothing. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడంటే, ఏమి లేని పరిస్థితిలో కూడా ఆయన దాని నుంచి, ఏమి లేని పరిస్థితి నుంచి ఏదో ఒకటి చేయగలడు. He will create something and give it to us. ఆయన ఒకటి చేసి మనకి ఇవ్వగలడు. See here, no wine, but only that wine was very tasty wine came. He created just water. Out of water, He created the wine. ఆ వివాహంలోని ద్రాక్షారసం లేదు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన ద్రాక్షారసం తీసుకురాలేదు, కానీ నీళ్ళను తీసుకురమ్మని చెప్పి నీళ్ళ నుంచి ద్రాక్షారసం చేశాడు. అది చాలా రుచికరంగా ఉంది. In our life also, we should learn, sisters. See, everywhere I used to tell, sisters are the backbone of the church. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే, ఎవరి జీవితంలోనైనా స్త్రీలు వెన్నెముక వంటి వారు. చర్చ్ కి, సంఘానికి స్త్రీలు వెన్నెముక వంటి వారు. Here also, I am talking about Jonathan. He cannot live without Esther, but Esther God will give us strength. బ్రదర్ జానథన్ మాటని ఇక్కడ సేవ చేశాడు అంటే, ఆయనకు వెన్నెముకగా సిస్టర్ ఎస్తేర్ నిలబడింది. కానీ ఇప్పుడు సిస్టర్ ఎస్తేర్కు యేసుక్రీస్తు ప్రభువు ఆమెకు తోడుగా ఉన్నాడు. But if she is not there, Jonathan cannot handle the problem. That is the real truth I'm telling you. ఎస్తేర్ అయితే తన జీవితంలో లేకపోయింది ఒక వెన్నెముకగా. తను సేవ చేయడానికి చాలా కష్టపడేది. God has given the sisters type of courage as well as the, what to say, that braveness.
దేవుడు స్త్రీలకి ఒక గొప్ప శక్తిని ఆయన ప్రసాదించాడు. Correct. Shakti is because we are so close to the Lord. In every house, if a house wants if a house should be flourished, means it is because of the wife. Prayer of the wife. ఏ ఇల్లైనా వర్తిల్లాలంటే దాంట్లోని ఒక భార్య ఉండాలి. ఆ స్త్రీ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆ స్త్రీ మంచివాడ ప్రేయర్ఫుల్ స్త్రీ ఉండాలి. ఆ స్త్రీ ప్రార్థనా పూర్వకమైన జీవితం కలిగి ఉండాలి. Suppose if that wife is away from the Lord, that house will be a blessed house. ఆ భార్య ఆ ఇంట్లో ఆ భార్య కనుక ప్రార్థనా పూర్వక జీవితం లేని ఎడలా లేక దేవునికి దగ్గరగా లేని ఎడలా ఆ ఇల్లు ఆశీర్వదింపబడదు. In the same way, church also, the revival should come in the church means we need to pray for sisters. అదే విధంగా సంఘంలోని జీవం రావాలి అంటే దాంట్లోని ప్రార్థించగలిగే స్త్రీలు ఉంటారు. స్త్రీలే చాలా మంచి పార్ట్. They have some share. Okay, so you should not underestimate. See the way you stand. If many places I went and asked this question, please, men won't answer, only sisters. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు చాలా బాగా ఆన్సర్ చేశారని. చాలా సంఘాల్లో నేను చూసినప్పుడు పురుషుల కంటే స్త్రీలే అన్ని ఆన్సర్స్ చెప్పేవారుగా ఉన్నారు. That means they are so close to the Lord, they are reading the Bible and they are spending more time in the Lord. అది మనకి ఏం చెప్తుందంటే స్త్రీలు సంఘంలోని దేవునికి చాలా దగ్గర అవుతూ దేవుని వాక్యము వారు ధ్యానిస్తున్నారని అర్థం. Okay, if the Lord wants to do something new, I already read now, before I will do a new thing. దేవుడు ఒక నూతన క్రియ చేయాలి అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం యెషయా 43:19. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. If the Lord wants to do something new in our lives, and this in a new way, what we have to do? If the Lord wants to do something new in our lives, and this in a new way, what we should, our part, మనం దేవుని నూతన క్రియ మన జీవితంలో చూడాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? when we turn away from the things that are faithful to the Lord and do what is pleasing to Him, that will be a blessing. దేవునికి అయిష్టమైన పనుల నుంచి మనం తిరిగి దేవునికి ఏదైతే ఇష్టమో ఆ పనులు మనం చేసినప్పుడు దేవుడు మనలో ఒక నూతన క్రియ మొదలు పెట్టమంటున్నాడు. Your children disobey you and they go astray or doing the things which are not pleasing to you. మీ పిల్లలు మీ మాట వినకుండా మీరు చెప్పింది చేయకుండా మీ నుంచి తొలగిపోతూ ఉంటే మీకు నచ్చుతుందా? మీకు ఇష్టంగా ఉందా? That way, you should always try to please. అదేవిధంగా మనం కూడా తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ ఆనందపరిచేవారుగా ఉండాలి. Then He will bless us and do new way in our lives. అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించి మన జీవితంలో ఒక కొత్త క్రియను చేయగలుగుతున్నాడు. Okay, let us briefly look at the 7 things that are abomination to the Lord and the 7 things that are pleasing to the Lord. మనం ఇప్పుడు 7 దేవునికి అయిష్టమైనవి, 7 ఇష్టమైనవి దేవునికి ఇష్టమైనవి చూసుకున్నాం. First we see what are the things abomination to the Lord. మొదట దేవునికి ఏదైతే అయిష్టంగా ఉంటున్నాయో అవి 7 విషయాలు మనం చూద్దాం. Very briefly. క్లుప్తంగా. First thing, Proverbs 8:30. మొదటిగా సామెతలు 8వ అధ్యాయం
13వ వచనం. He will pay and covered out. Anybody can read. అది వాణిని పట్టుకొని ముక్కు పెట్టుకొని సిక్కు మనలో ముఖము పెట్టుకొని ఉంటాడు. Proverbs 8:13. యెహోవా యందు వారు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం అనేది మన జీవితంలో అస్సలు ఉండకూడదు. Then Proverbs 12:22. Just note it down. And then lying is. Proverbs 12:22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు. See, so మీరు రాసుకోండి. everywhere, immediately they are telling lies. They are not true to the husband or not true to the church. Telling lies easily. That's why I am talking about the female character. స్త్రీల గురించి మాట్లాడారు. స్త్రీలు ఈ కాలంలోని చాలా సులభంగా అబద్ధమాడేవారిగా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలు అబద్ధం ఆడడానికి వాళ్ళ భర్త దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ అబద్ధం ఆడడానికి వెనకాడట్లేదు. Then Proverbs 16:5, proud in heart, not like proud. సామెతలు 16:5. సామెతలు 16:5. గర్వ హృదయాలందరూ యెహోవాకు హేయు. మర్మ హృదయం. గర్వ హృదయం కలిగిన వారు. Then Proverbs 15:8, సామెతలు 15:8. sacrifice of the wicked. భక్తిహీనుల అర్పించు బలులు. Then Proverbs 15:9, way of the wicked. సామెతలు 15:9. భక్తిహీనుల మార్గము. Then 15:26, the thought of the wicked. సామెతలు 15:26. దురాలోచనలు యెహోవాకు హేయు. So then 17:15, you all note it down and please meditate when you go home and please meditate on these things. ఈ వచనాలన్నీ మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ధ్యానించండి. సామెతలు 17:15. దుష్టులు నిర్దోషులు. 17:15, eat and justify the wicked. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు. Nowadays, people are wicked and our church people itself, they are so good like that, we can judge people. స్త్రీలు సంఘంలో ఎలా ఉన్నారంటే మన సంఘానికి వచ్చిన వాళ్ళే మంచి వాళ్ళు అని మనం తీర్పు తీర్చేవాళ్ళగా ఉంటున్నాం. No, they are not good, but we will just justify that they are. మన సంఘానికి వచ్చేవారు మంచివారు కాకపోయినా మన సంఘానికి వస్తున్నారు కాబట్టి మనం వారిని తీర్పు తీర్చి వేరే వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేవారు అనుకుంటున్నాం. So all this abomination to the Lord should avoid. ఇలాంటి హేయమైన క్రియలన్నీ దేవునికి ఏవైతే హేయంగా ఉంటున్నాయో అవి మనం మన జీవితంలో దూరపరచుకోవాలి. Okay, let us please look into the 7 things that pleases the Lord. ఇప్పుడు మనము దేవునికి ఇష్టమైన 7 క్రియలను చూద్దాం. First one, the prayer of this upright and this is delight. The prayer of this upright, this is delight. Proverbs 15. మొదటిగా సామెతలు 15:8. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన. Pravana, Yadhartham, upright. Healing of the that means prayer of the upright, righteous person is delight. So we as the sisters always we should prefer, we should spend more time with the Lord. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం కాబట్టి మన సంఘంలో ఎదుగుతున్న స్త్రీలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన యోధులుగా మనం నిలవాలి. Then 15:9 also, he loveth him that followeth after righteousness.
సామెతలు 15వ అధ్యాయం 9వ వచనం, నీతిని అనుసరించు వాడిని ఆయన ప్రేమించును. Then Psalm 146:8, the Lord loves the righteous. కీర్తన 146:8వ వచనం, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. So I just read the reference, you reference at the point of view because no time. That's why Psalm 147:11, the Lord taketh pleasure in them that fear Him. సమయం కొద్దిగా ఉంటున్నందువల్ల నేను రెఫరెన్స్ చెప్తాను, ఆ పాయింట్ చెప్తాను, మీరు రాసుకొని దానికి గేడేక ధ్యానించండి. కీర్తనలు 147:11వ వచనము, తన యందు భయభక్తులు గలవాడి యందు తన కృప కొరకు కనిపెట్టి వాడి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. So Lord always likes not fearing people. ఆయన యందు భయభక్తులు గలవారు దేవునికి చాలా ఇష్టమైనటువంటి వారు. In see two examples in the Bible. Firm decision to follow Jesus, follow the Lord. ఎవరైనా ఇద్దరు ఉదాహరణలను మీరు చెప్పగలుగుతారా బైబిల్ నుంచి? ఎవరైతే దేవుని గురించి ఒక నిర్ణయం తీసుకొని దేవుని అనుసరించి నచ్చిన స్త్రీ బైబిల్ నుంచి? God only should bless you more and more. You be you always be rooted in this particular church. Because of you, your church should increase, numbers should increase. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కాక మీరు ఈ సంఘంలోనే అంటుకట్టబడి ఉండాలని నా ఆశ. మీ ప్రార్థనలు మీరు ఈ సంఘంలో ఉంటున్నందుకు ఈ సంఘం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. Really, I'm not exaggerating. నేను చెప్పాలని చెప్పట్లేదు. Really, everywhere I used to take this quiz, the way they think as if they didn't touch the Bible. Simple question. నేను నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్విజ్ అడిగినప్పుడు చాలా మంది చెప్పలేకపోతారు ఆన్సర్స్ దానికి, కానీ ఇక్కడ నేను చూసాను అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. అంటారు ఇప్పుడు మేము I want to ask you one question. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Morning, you all had family prayer and individual prayer. ఈ ఉదయకాల సమయంలో ఎవరు వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నారు, ఎవరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? చేయి చూపించండి. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. Saddest God, I am telling you that the house of the Lord, many times the sisters meeting, I used to ask the same question. Very few will raise up their hands. ఒక విషాదకరమైన వార్త ఏంటంటే, నేను సిస్టర్స్ మీటింగ్ లోని ఈ ప్రశ్న అడిగినప్పుడు అనేక మంది చేతులు ఎత్తారు. But I will ask them, please tell the truth. మీరు నిజమే చెప్పండి అని చెప్తాను. ఫస్ట్ ఇద్దరు ఒకరు అలాగా ప్రార్థన, నాట్ ఈవెన్ రీడింగ్ బైబిల్, లేచిన వెంటనే మీరు ప్రార్థన చేయాలి. బైబిల్ చదవడమే కాదు, ప్రార్థన అడిగినా ఒక్కరిలో ఇద్దరు చేతులు ఎత్తే వారుగా ఉంటున్నారు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన, బైబిల్ రీడింగ్ చదవాలి. అప్పుడే మన లైఫ్ మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండి దేవుని వాక్యము ధ్యానించిన వారం అయితే మన జీవితం వర్ధిల్లేదిగా ఉంటుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. She loves everything. Okay? And
And for us, no place to go also. She is own decision. రూతు జీవితం చూస్తే ఒక ఎలాంటి అనుభవం కూడా ఆమె వెళ్తున్నది. ఆమె తన భర్తను కోల్పోయింది, తన జీవితంలో సంపూర్తిగా అంతా కోల్పోయింది. అలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఆమె వెళ్తున్నప్పుడు ఆమె ఇట్లా చెప్పింది, బిడ్డలు లేదు, నిరీక్షణ లేని జీవితము, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. Mother-in-law is telling she's giving you better go to your parents and you live happily. ఆమె అత్తగారు ఆమెతో చెప్తూ ఉంది ఏంటంటే, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. Other daughter-in-law Christian, she also left and Christian went away. ఆమె తోటి కోడలు అత్తగారిని ముద్దు పెట్టుకొని వదిలి వెళ్ళిపోయింది. But this girl, Ruth, she was determined to follow her mother-in-law, not only her face, but she wanted to follow her. కానీ రూత్ మాత్రం తన అత్తగారిని పట్టుకుంది, అంతేకాకుండా తన అత్తగారి దేవుణ్ణి వెంబడించాలని తీర్మానం చేసుకుంది. So in our life also, we should have first determination to follow. మన జీవితంలో కూడా మనకు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. ఆ నిర్ణయం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. I don't know anything. My future is like a desert, but yet I believe in you. దేవా, నాకు ఏం చేయాలో తెలియదు, నా జీవితంలో నిరీక్షణ లేదు, నేను నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, అయినప్పటికీ నా జీవితం నీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాను అని మనం మొదలుపెట్టుకున్నప్పుడు ఆయన నూతన మొదలుపెట్టారు. We all know what happened to Ruth, మనందరికీ తెలుసు రూతు జీవితంలో ఏం జరిగిందో. how she became a blessed woman, and in her the history, in her what is that? Generation, sorry. In her generation, Jesus was born, and David was born, everything. రూతు జీవితం ఎలా మారిందో మనందరికీ తెలుసు. ఆమె ఒక గొప్ప ధన్యత కలిగిన స్త్రీగా మారింది. అండ్ ఆమె వంశావళినిచ్చి యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు. The one person, one sister, sister's determination and decision, strong decision, whole life, vessel, became vessel. ఒక్క స్త్రీ ఒక గట్టి నిర్ణయము తన వంశావళిని మార్చేసింది, అందరినీ ఆశీర్వాదకరంగా చేసింది. But Naomi also some focus. She became a mother to bring up that child born to. రూతు తీసుకున్న నిర్ణయం బట్టి నయోమి కూడా నిరీక్షణ కలిగింది. ఆమె కూడా బిడ్డలకి తల్లిగా మళ్ళా తిరిగాడు. Another person is Esther. ఇంకొక వ్యక్తి ఎస్తేర్. Just three portions only we can read. Esther 3:15 last line. తీసిన చదవండి. ఎస్తేరు 3:15 Last line. The city Shushan was perplexed. ఎస్తేరు 3:15 అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలుదేరింది. ఆ ఆజ్ఞ శూషాను గుడ్డలో వేయబడి దాని వెళ్ళి శూషాను పట్టణము కలగబడి అంతగా రాజును. Okay. Shushan, the city of Shushan was perplexed శూషాను పట్టణము కలగబడెను because of one person's evil thought. ఒక్క వ్యక్తి చెడ్డ ఆలోచన బట్టి శూషాను పట్టణం అంతా కలగబడింది. ఎందుకంటే వాళ్ళని అనుస్థైగా because he didn't worship that Rama, he became an evil, he plotted evil way that to destroy the whole nation. ఒక్క వ్యక్తి హామాన్ కాళ్ళకి మొక్కలేదని చెప్పి ఆయన చాలా చెడ్డ తలంపు కలిగి ఉండి
పట్టణం ఒక జనరేషన్ మొత్తము ఆయన నాశనం చేయాలనుకున్నాడు. Nowadays, people are around us, they are making evil plots, but when you are saved in the arm of Jesus Christ, nobody can touch you. మనం ఉంటున్న కాలంలో మన చుట్టూ అనేక మంది ఉంటున్నారు, అనేక చెడు తలంపులు మన పట్ల కలిగి ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నమ్ముకుంటామో ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. They cannot do any harm to us. మనుషులు వారి చెడు ఆలోచనలతోటి మనల్ని ఎటువంటి కీడు మనకు తలపెట్టలేదు. Then this problem, what yesterday she prayed, ఇలాంటి పరిస్థితిలోని ఇంత కలత పడుతున్న సమయంలో ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించింది. because of that one Esther, whole country was saved. ఒక్క స్త్రీ ఎస్తేర్ బట్టి ఆ పట్టణం అంతా రక్షించబడింది. 8:15 ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మొర్దెకాయి వర్ణము తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును నాలుగుతో చేయబడిన the city of Shushan was rejoiced. షూషాను పట్టణము ఆనందించి సంతోషం ఉండెను. Once it was very perplexed, and because of Esther's prayer, ఇంతకు ముందు చదివిన వచనంలో షూషాను పట్టణము కలత పడింది. అయితే ఇప్పుడు ఎస్తేర్ ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించిందో అదే షూషాను పట్టణము ఆనందించి సంతోషించింది. See, Esther 9:1 also we can read last line. ఎస్తేరు 9వ అధ్యాయము 1వ వచనం చివరి భాగము. నిశ్చయించుకున్న దినాన్ని యూదులు తమ పగవాడి మీద అధికారం పొందినట్లు అదుపడింది. It was turned to the opposite. యూదులు తమ పగవాడి మీద అధికారం పొందినట్లు అదుపడింది. ఎవరైతే వారికి హాని చేద్దామనుకున్నారో వారికే హాని కలిగింది. City was rejoiced. ఆ పట్టణం చాలా ఆనందించింది. So Haman's evil plans, everything turned to him. హామాను చెడు తలంపులన్నీ ఆయన నెత్తి మీదకే వచ్చినాయి. So, beloved sisters, please hereafter to make a decision in this new year, I pray more. ప్రియమైన స్త్రీలారా, ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను ఎక్కువగా ప్రార్థించాలి అని. Then he will make a way, new way in the wilderness. అప్పుడు దేవుడు మన కోసం అరణ్యంలో ఒక కొత్త త్రోవని ఏర్పాటు చేసేవాడుగా ఉంటున్నాడు. If the Lord wants to do a new thing in your life, దేవుడు మీ జీవితంలో ఒక కొత్త క్రియను చేయాలనుకుంటున్నాడు. మీకు ఆ కొత్త క్రియ దేవుడు మీలో మొదలు పెట్టాలనుకుంటే మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఎక్కువగా ప్రార్థించాలి. we must make a firm decision. మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన వారిగా ఉంటున్నారు. Put away all the unwanted things from us అవసరం లేనివన్నీ పక్కకు పెట్టేసి that are displeasing to God, యెహోవాకి ఇష్టం లేనివన్నీ పక్కకు పెట్టి and decide to do what is pleasing to God. మీరు దేవునికి ఇష్టమైనది ఏంటో అవి చూసి అవి చేయాలని నిర్ణయం తీసుకోవాలి. Then God will bless our lives. Wonderful. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. So, God bless this verse. And I want to give one suggestion. You are all having children. Nowadays, for you and the small children, you have to pray more because so many tasks for them. దేవుని వాక్యం బాగా దీవించి ఆశీర్వదించిన కాక నేను ముగించక ముందు మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరికీ చిన్న బిడ్డలు ఉంటున్నారు.
అయితే ఈ కాలంలోని చిన్న బిడ్డలు యవనస్తులు తప్పిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. Believers children also are going astray. భక్తులైన వారి పిల్లలు కూడా దారి తప్పకపోతున్నారు. అంటే రీజన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితం. ఇది చేయాలి అంటే do that, this one, and how to make money. All these things are secondary. When you seek the Lord first, then everything will be added and నేను అది చేయాలి, ఇది చేయాలి, డబ్బు సంపాదించాలి అనేదంతా తర్వాత ఆలోచించవలసింది. ముందు మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆయన నీతిని ఆయన రాజ్యంలో మనం మొదలు వెతకాలి. Nowadays parents are making the children so stressful. Read and you have to study. You should become doctor. You should become engineer. Don't force the children and put your interest on them. Nowadays children are going, depressed. They are going in a depression. ఈ కాలంలోని తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే వాడికున్న ఇంట్రెస్ట్ అని వాడికున్న తలంపులు ఆశలు అన్నిటినీ పిల్లల మీద రుద్దుతున్నారు. బాగా చదువుకోవాలి అని చాలా ప్రెషర్ పెడుతున్నారు వారి మీద. అలా పెట్టడం వల్ల పిల్లలు డిప్రెషన్ కి గురవుతున్నారు. In spite of that, make them to read Bible and you tell us to Bible how to hear the Lord. All these things, simple way you can teach the children. You are all busy. Parents are going for work, but there is no attention for the children. మీ తలంపులు మీ పిల్లల మీద రుద్దక ముందు దేవుని వాక్యము వాళ్ళకి బోధించండి. వాళ్ళకి ఆకర్షణంగా చెప్పేటట్టు వాళ్ళని ఆకట్టుకునేటట్టు వాడికి దేవుని బైబిల్ కథలు వాళ్ళకి నేర్పించండి. ఎందుకంటే పిల్లలు మీ బిజీలోని మీ పని బాధ్యతల్లోని మీరు బిజీగా వెళ్ళిపోతే వాళ్ళకి దేవుని వాక్యం కూడా చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. After sending the children to school or college, you need to pray. మన పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపించినాక మన పని మన బాధ్యత ఏమై ఉంటున్నదంటే మోకరించి ప్రభు సన్నిధిలోని వారి కోసం ప్రార్థన చేయటం. And your life and family will become a fearing family. అప్పుడు నీ జీవితం, నీ కుటుంబ జీవితము దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితంగా, భయభక్తులు కలిగిన కుటుంబంగా మారుతుంది. దేవుడికి వాక్యాన్ని దీవించుగాక. Thank you for the cooperation. దేవుడికి కాబట్టి అనుకోకుండా అక్క మరి ఇక్కడికి రావడం జరిగింది. ఎడ్యుకేషన్ కి రావాలని అన్న అడిగినప్పుడు అక్క వాళ్ళకు హెల్త్ బాగాలేక రాలేకపోయారు. అయితే తర్వాత అన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డారు. మేము ఎప్పుడో రావాల్సింది జరిగింది, మేము వచ్చి తప్పకుండా చూస్తాము. ఎడ్యుకేషన్ అంతా ఆన్లైన్ చూసాము, లైవ్ చూసాము, చాలా బాగుంది, మేము రావాలనుకుంటున్నామని అందరూ మాట్లాడారు ఫోన్లో. అయితే ఇలా వస్తారని అనుకోలేదు. ఎప్పుడైతే ఇలా జరిగిందో తప్పకుండా వస్తాము చూస్తాము అని అన్నారు అన్నవాళ్ళు. అంటే దేవుడు పక్కటి 6 సాయంత్రం అన్నది రావడం జరిగింది. ఈ వయసులో మరి అందరూ ప్రయాణం చేయడం కష్టమే. అయినా సరే మరి దేవుని ప్రేమను బట్టి మరి మనం దర్శించాలని ఆదరించాలని ప్రేమతో అందరికి వచ్చారు. మరి వారి ప్రేమంతటి బట్టి దేవుని ఎంతో కృతజ్ఞతలు. మరి దేవుని వాక్యం గురించి కూడా మనకు చెప్పారైతే దేవుని కృపను బట్టి ముందుగానే మనం సహోదరులు కొడుకులు కలిగి ఉన్నాం కాబట్టి ఈ వాక్యాలన్నింటిలో దేవుడు మంచిగా మనల్ని పోషించాడు ఆత్మీయంగా.
కనుక వాటిని మర్చిపోకుండా మరి ధ్యానించుకుంటూ ముందుకెళ్దాము. అయితే ప్రార్థన చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించగలం. కనుక ఒక వంశం కట్టబడాలన్నా, మరి ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక జీవితం నిలబడాలన్నా సరే ప్రార్థనే ముఖ్య, ప్రార్థనే ఆయుధం. కనుక మరి ఈ ముగ్గురు స్త్రీల గురించి మనకి వివరించారు. ఎస్తేరు, రూతు, ఇంకొక స్త్రీ మేరీ, యేసు ప్రభు తల్లి అయిన మరియ. ఈ ముగ్గురు కూడా మరి ప్రధాన పాత్ర కలిగిన వాడు. ఎందుకంటే మరి వాక్యము ఆమె గర్భంలో ఉదయించింది, మరియ గర్భంలో. కనుక ఆ రీతిగా ప్రభుని మన కొరకు ఈ లోకంలో తీసుకొని రాగలిగింది. మరి తన వంశం అంతటిని, తన జనాంగం అంతటిని కాపాడుకోగలిగింది ఎస్తేరు. మరి రూతు కూడా యేసుక్రీస్తు ప్రభు వంశావళులను తీసుకొని రాబడింది. మరి ఎలాంటి పరిస్థితులు వచ్చిందంటే మరి దీన పరిస్థితులు, మరి నిరీక్షణ లేదు, మరి నిజంగా ఎలాంటి పరిస్థితులు ఎటు చూసినా మరి నిరుత్సాహము, నిందలు, అవమానాలు, శ్రమలు, దుఃఖం, కన్నీటికుండా వెళ్ళిన పరిస్థితుల్లో మరి ఒకటి నేర్చుకుంది, తన అత్త ఏదైతే చేస్తుందో మరి ఆ మార్గంలో నేను నడవాలని తీర్మానించుకుంది. ఎంత తీర్మానం అంటే మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయకుండా అని తీర్మానించుకుంది. కనుక మరి మన జీవితంలో కూడా అంటే ప్రభువుని మనం వెంబడించే మనము మరి అంతవరకు మరణం తప్ప ప్రభు నుంచి మనం ఏది కూడా ఎడబాపకూడదు. కనుక రోమిలకు రాసిన పత్రిక 8 ప్రతి వారం కూడా చదివిస్తా ఉండేవారు. శ్రమైన, దుఃఖమైన, ఏడుపైన, బాధైన, ఉపద్రవమైన, మరణమైన, జీవమైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన ఏదైనా కూడా దేవుడు ప్రేమ నుంచి మనను ఎడబాపుతున్నాడు. కనుక అంత గొప్ప ప్రేమ మరి దేవుడు మన ఎడల చూపించాడు. ఉదయకాలం కూడా మరి దేవుడు దాసజ్ఞాపకం చేశాడు. దేవుడి ప్రేమ యొక్క విశాలత ఎంత గొప్పదో మరి ఎప్పుడు వింటాము, కానీ ఈ దినం మరి విన్నప్పుడు నిజంగా ఆయన భుజము ఎంత గొప్పది, ఎంత పెద్దది కదా. దేవుడు యెషయాను 46 చెప్తా ఉన్నాడు కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మరి ఆకాశంలో ప్రభు కూర్చుంటే భూమి ఆయన పాదము కాలు పెట్టుకున్నారంటే ఎంత గొప్పది మన దేవుడు. ఆయన భుజం ఎంత గొప్పది. ఆ భుజం మీద మనం అందరినీ ఆయన మోస్తున్నాడు. కనుక ఆయన ప్రేమ మరి వర్ణించటకు మన జీవితం చాలదనమాట. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. కనుక మరి దాని యొక్క విశాలత, దాని గ్రోత్, మరి అగాధం అంటే బాటమ్లెస్ పిట్ అంటే ఇంకా దానికి అంతం లేదు. ఎంత వెళ్ళినా ఇంకా వెళ్ళిపోతూనే ఉంటది. అయితే అటువంటి అగాధం కూడా మరి ఆయన దగ్గర ఎందుకు పనికిరాదనమాట. అంటే అంత లోతైనది ఆయన ప్రేమ, అంత గొప్ప ప్రేమగా మనం ప్రేమించాడు. కనుక ఆయన ప్రేమ యొక్క ఎత్తు గ్రహించటకు మనకి చాలా కష్టకరమైంది. మన జీవితం అంతా పరిశీలించి తెలుసుకున్నా మనం కొంచెం కూడా తెలుసుకోలేదు దానిలో. కనుక అంత గొప్ప ప్రేమను మన యొక్క చూపించిన మన ప్రభువును మరి అంతం వరకు వెంబడించినట్లుగా ప్రభు మనకి సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మళ్ళా మనకి ఇటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చేటట్లుగా ప్రార్థనలు కనిపెడతాం ముఖ్యంగా. ఎందుకంటే ప్రభు మనకి నేర్పించింది కూడా మరి ఈ లోకానుసారంగా కాదు. ఏ విధంగానైనా సరే దేవుని సన్నిధిలో మనము ఆ మొదటి పునరుత్థానంలో ఉండాలని, మరి మనకి సిద్ధపరచబడిన స్వాస్థ్యము, బహుమానాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుని ఆశ. కనుక ఈ ఆశ నుంచి మన మైండ్ డైవర్ట్ చేసే ఏ పరిస్థితి కూడా మనలోకి రాకుండా ముఖ్యంగా మనల్ని మనం భద్రపరచుకోవాలంటే ప్రార్థన. కనుక మరి ప్రార్థన చేద్దాము. ఆ రీతిగా మరి కార్యాలన్నీ కూడా మరి జరగాలని అన్న ఆ శుక్రవారం ఎంతో ఆశతో చెప్పారు. మరి 2 సంవత్సరాల నుంచి మేము మనం కలిగి ఉండలేదు సహోదరుల గుడికలు. కనుక దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం మన సహోదరుల గుడికి కలిగి ఉండాలన్న ఆశ ఉంది. ప్రార్థనలో పెట్టండి. ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తే మనం దేవుడు నడిపిస్తాడు ఏ రీతిగా కొనసాగాలి అని. మరి చాలా భారంతో ప్రార్థన చేశారు. అన్ని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఉదయం అయ్యేటప్పటికి ఎలాగా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారని నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా మరి అరణ్యంలో మరి ఎలాగో ద్రోహకరణ చేసింది దేవుడే. నాకు ఈ సంవత్సరం వచ్చి మాట్లాడడం కూడా అదే. చక్కని మార్గంలో నేను కోరుకుంటున్నాను.
వస్తే నేను అనుకున్నాను వెళ్ళి వివాహం ఇష్టపడేమో దేవుడు ఒక మంచి మార్గంలో నడిపిస్తాడేమో అనుకున్నాను, కానీ ఇలాంటి మార్గం అనిపించలేదు. అంటే మా తరపు వేరు, ఆయన తరపు వేరు. అయితే అమ్మకి చెప్పాడు ఏంటంటే, నేను దేవుడికి ఆయనకి వాక్యానికి నేను అప్పగిస్తున్నానని. కనుక దేవుడికి అప్పగించేది దేవుడు మనం విడిచిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఒకరు ముందు వెళ్తాం, ఒకరు వెనక వెళ్తాం, కానీ వెళ్ళడం కష్టం. అంటే అంతవరకు తోడుగా ఉండేది దేవుడే. ఆయన విడివాడు, ఎడబాడు. మరి మన మరణ పర్యంతము, మరి యుగ సమాప్తం వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. కనుక మనం దీని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అక్క పేరు చేశాక అన్న పేరు ప్రభాకర్ గారు అన్నవాళ్ళ పరిచయం గురించి కూడా ప్రార్థించడం. ట్రిచ్చిలో మనం పరిచయం చేస్తున్నారు. మరి అక్కడ పరిచయం కూడా దేవుడు ఆశీర్వదించి కానీ ఆత్మల వరకు వాటిని బలపరిచి వాడుకునేటట్టు ప్రార్థించేద్దాం. మరి మన యొక్క కుటుంబాలు కూడా ముఖ్యంగా వ్యవస్థల గురించి ఎంతో భావం కలిగి ఉన్నారు. బిడ్డలు వివాహం కొరకు సిద్ధపడినారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, మరి ఉన్నత విద్య కొరకు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సెటిల్ అవ్వాలి ప్రభు అని ఎంతో ప్రార్థన చేశారు. ముఖ్యంగా చూస్తే కొన్ని నెలల నుంచి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎందుకంటే నిద్రపోకుండా అంతసేపు అలా ఉంటున్నారు అని చెప్పి ఆపేదాన్ని, కానీ ఆపడానికి నాకు భయం వేసింది. ఎందుకో మరి ప్రార్థన చేస్తుంటే ఆయన ఎంత భారం ఉంటే తప్ప ప్రార్థన చేయరు కదా, అందుకని చెప్పి నేను మధ్యలో ఆటంకం కలిగించకూడదు అని చెప్పేసి ఆగిపోయేదాన్ని. అలా మరి ఏ భారంతో ఆయన దేవుడికి ప్రార్థన చేశారు మనకు తెలియదు. కానీ అయితే మరి ముందున్న పరిచయం అన్నిటి వరకు మన నమ్మకత్వం తగ్గిపోకుండా ఉండాలని మరి దేవుడికి అప్పగించి ఆయన చేసిన ప్రార్థన, ఆ భారం చూస్తే ఇప్పుడు పరిస్థితులు బట్టి మాకు అర్థమవుతుంది. కనుక మనం కూడా అదే భావం కలిగి ఆయన నేర్పించిన ఆయన మహారీతిలో అడుగుజాడలు నడవడానికి ప్రభు మన కృపని మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి ముగించుకుందాం. మాట్లాడి కృపా సంటే సంపూర్ణ అద్భుత కార్యంగా ఆశ్చర్య కార్యము జరిగించి దేవుడు ఎన్నడూ ఇవ్వని ఎడమైన దేవుడు చెల్లించుకొచ్చినాము. ఇప్పుడు మడలు చేసి క్రీస్తు ప్రభు మా కొరకు అనుగ్రహించారు. మీ కొరకు ఏది దాచుకోలేదు ఆయన. సొంత కుమారుని అనుగ్రహించారు, పెరగలేదు. ఆయనతో పాటు సంస్థ లేదు అనుగ్రహించారండి. ఇచ్చిన వాగ్దానం స్థుతించుకుంటున్నాను. మధ్యాహ్న సమయంలో శ్రేష్టమైన మీ దైవ మాటలు వినడానికి ఇచ్చిన ధైర్యతను బట్టి స్థుతించుకుంటున్నాను. దేవాముని మందిరం విశాలపరిచారు. కొందరు మందిరం నుంచి ప్రభావం యొక్క సంవత్సర కాలం కూడా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాలన్నీ బట్టి స్థుతించుకుంటున్నాం ప్రభావం. ఇక్కడ దేవామని మీ నామం ఉండవాలని, అనేక ప్రభావం మీ నామంలో మోకరించి ప్రార్థించవలెనని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రభావం సంకల్పించినట్టు స్థుతించుకుంటున్నాం. సంవత్సరం అంతటి మీరు నెరవేర్చిన కార్యం బట్టి మీకు వందనాలు ప్రభావం. ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు ఆశలు ఏ కార్యంలో అయితే నెరవేర్చబడాలని ఆశించి ప్రార్థిస్తూ వచ్చినారు. దేవా మరి ఆ విషయాలన్నింటినీ మీ పాదము చెంత పెట్టుకొచ్చినాం. ఎందుకంటే ప్రభావం మరి మా కార్యం సఫలం చేయలేవు మీరు కనుక మమ్మల్ని అందరినీ ప్రభావం మీ నైపుణ్యం గల హస్తములు గమనించుకుంటున్నాం. మీ శ్రేష్టమైన చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీరే మాకు ఆలోచనకర్తగా ఉండండి, మీరే మాకు తండ్రిగా ఉండండి, మీరే మాకు రాజుగా రక్షకుడుగా దేవా మరి ఆపరిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించినాను దేవా, మరి ఇప్పుడే అది మొదలు మీరు దాన్ని ఆలోచింపరాని సెలవించినాడు. అరణ్యంలో నదులు పారజేయించినానని, ఎడారులు మరి మార్గంలో కలుగు చేయించినానని సెలవించారు. మీ వందనాలు ప్రభావం. ఆ రీతిగా దేవా మరి మా జీవితం దేవా ఎడారు వల్ల ఉన్న సమయంలో నిరుత్సాహ పరిస్థితుల్లో నిరీక్షణ ఎక్కడి నుండి దొరుకును మేము దేవా తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభావం నడిపించే దేవుడు కనుక మేము స్థుతించుకుంటాం, కనపరుచుకుంటున్నాం. ఆ రీతిగా దేవా మరి కానీ వివాహంలో కూడా దేవా మరి మా ప్రభు యొక్క తల్లి దేవా మరి ఆయన మీకు చెప్పినట్టు చేయడానికి చెప్పగా అద్భుత కార్యం చేశారు ప్రభావం. ఆ రీతిగా మా జీవితంలో ప్రభావం మరి ఏమీ లేని పరిస్థితులు ఒక అద్భుత కార్యం జరిగించి ప్రభావం మిమ్మల్ని హత్తుకునే ప్రజలంగా
ప్రభా అనేకులు మీ కొరకు సిద్ధపరిచే దేవా మరి ప్రజల్లో మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని వేడుకుంటున్నాం. దేవా మరి సమయం అధికమైనప్పటికీ ప్రయాసంతో ప్రేమతో మీ సన్నిధిలో గడపవాలని ప్రభా మరి కూర్చుండి మీ యొక్క శ్రేష్టమైన మాటలు మా వీళ్ళందరినీ బట్టి స్థుతించుకుంటున్నాం. దేవా మరి ఈ మాటలు మా హృదయాలను ముద్రించండి. నేను దృష్టి ఎత్తుకొని పోకున్నట్టు సహాయం చేయండి. దేవా మీరే మా హృదయాలకు మా తలంపులకు ఆలోచనకర్తగా ఉండి నడిపించండి. ఎందుకంటే ప్రభా మరి మాకు కుమారుడుగా మీరు అనుగ్రహించబడ్డారు. అయితే మీ భుజం మీద రాజువారు ఉంది ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా కలగలుగా మాకున్నారు మీ పొందిన. అంతేకాదు ప్రభా ఇమానియులుగా మా జీవితకాలం అంతా తోడుగా ఉంటున్నారు మీ పొందిన ఆశ్రయించుకుంటున్నాం. ఇదిగా ప్రభా మరి సాయంకాల సమయంలో తిరిగి వెళ్ళుచుంటుగా మా గృహానికి దేవా మరి సురక్షితంగా చేర్చండి. మళ్ళా దేవా మీ సన్నిధిలో ఈ రీతిగా కనబడి పర్యంతము మీ కృపాక్షేమము తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. దేవా మరి మీ ఆశలు ప్రవాదాలను జస్సలను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారు చేసిన ప్రేమ పరిచర్యకి పొందనాలు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వృద్ధాప్యంలో ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభావం మీ దాసులను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. వారి ప్రయాణాలన్నింటితో తోడుగా ఉన్నారు మీ పొందనాలు. ఇంకా ఈ వారం అంతట్లో నెరవేర్చవలసిన ప్రతి పరిచర్యకు మీ ఆత్మను అభిషేకంలో దయచేయమని వేడుకుంటున్నాం. విడిచి వచ్చిన సంఘాలను కూడా అన్ని సురక్షితమైన భద్రపరచమని వేడుకుంటున్నాం. మీకేమని మా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి పోషించిన మీ ప్రేమంతటిని బట్టి మీకు మా హృదయపూర్వక స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతంగా ఉచితపడ్డాను అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతమాలు ఉంటున్నాం తండ్రి. ఆమేన్.